ఈ దొంగ కోడి పాడుగాను చెత్తంతా నా ఇంటి ముందే ఎత్తంది. దీని చేతులుగా దీని చేతులు జట్టలు పుట్ట దీనికి గత్తర్రాను. ఎవరు తిడతానగా చింపాలి మొఖందానా? నన్నే కదా తిడుతుంది. ఎవరికే కత్తెర పుట్టేది? నీకే కత్తెర పుడుతుంది. నిన్నెందుకు తిడుతున్నానే కుక్క మొఖందానా? నా వాకిట్లో చెత్తేసిన దొంగ కోడిని తిడుతున్నా. అయినా నీకెందుకు రేషం వస్తుంది? చొట్టబట్ట చెంబు మొఖందానా. ఎవరిదే చెంబు ముఖం? నీదే చెంచా ముఖం. కోడి మొక్క పెట్టుకొని నన్ను తిడతానవా? ఇస్తాను మొఖందానా. ఎట్టున్నవే సిలిండర్ కి చీర కట్టినట్టు నీ ముఖం చూస్తేనే బాంతికొస్తుంది బరేదానా. ఎవరిదే ఇస్తా ముఖం? నీదేనే చీకేసిన మామిడికాయ పిక్క ముఖం. అయినా నువ్వెట్లున్నవే చీపురికి చీర కట్టినట్లు బొంగు కర్ర లెక్క. అంట వంటవే ఎందుకన్నా? నా మొగుడిని అమాయకుని చేసి ఆస్తంతా తొప్పించు కదా. ఎవరే అమాయకుడు? నా మొగుడు కష్టపడి సంపాదిస్తే అప్పుడంగా ఆస్తంతా మీరే తొప్పింది. పొద్దుపోతున్న సుప్రభాతం మొదలు పెట్టిల్లా? ఓ అచ్చిండమ్మా పెద్ద మొగోడు. ఏం మాట్లాడతానవే? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అది నోరా సెప్టిక్ ట్యాంకా? బావా ఓ బావా లోపల ఏం చేస్తున్నావు? బర్రె మొక్క కూడా బయటికి రా. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నన్ను నిలుతున్నారు. ఏం పెడుతున్నావురా? నా మొగుడైతే రాని మీ ఇద్దరు సంగతి చెప్తా. రాని మేము కూడా చెప్తాం. బావా ఏందా నల్లి ఏమవుతున్నావే? రోజు ఏంది కొలుపు? మీరిద్దరు సంత అక్క వెళ్ళలే కదా? ఎవరి అక్కనా? కాదు కుక్క. అది చెల్లె కాదు నల్లి. అయినా అన్ని మాట్లాడుతుంటే ఏ సుత్తున్న. అరే సీనిగా నీ పిల్లల్ని అద్దులో పెట్టుకో. మంచిగుండే చెప్తానా? పిల్లల అద్దులు పెట్టుకుని గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఆళ్ళతో మాట్లాడింది బావా. నువ్వు తొడగొట్టు. ఆ సప్పుడికే ఆ పొట్టి దానికి ఆగి సావాలి. అంతేనంటావానే? ఇప్పుడు చూడు. చెప్పలేదు కదే. నీ మొగడికి తొడగొట్టుడు కూడా రాదు. నా మొగడు కొడతాడు చూడు. ఒకటి కాదు 2 తొడగ కొడతాడు. బావా నువ్వు 2 తొడగ కొట్టి చూపి. చూడు ఎట్లా కొడతాడో. మజాగా చేసినంత చేసి ఇంకా నమ్ముకుంటున్నారా? నేనేమన్నా తక్కువ తినని అనుకున్నావా? గడి కుప్పలేదు కాలేదా? ఇంకా కాలేదురా.
నీ అమ్మ ఆకలి అయితే అందిపోతుందిరా. నువ్వు చెట్టు కింద పోయి అన్నం దొరుకుని వస్తా. అది చెప్పండి రాదు మీరు ఆకలి అయితే. అన్నా పోను ఏందిరా దా అన్నం తిన్నాదా ఆకలి అవుతుంది. తమ్మి ముసలికి ఏమైనా ఫీల్ అయినావా? నేనెందుకు ఫీల్ అయితేనే అన్న మన వాళ్ళకి అట్లా ఎగురుతుర్రు. వాళ్ళు మన మేనమామ పిల్లలు రా, ఏమన్నా అంటే మామ బాధపడతారు రా. మామ బాధపడతారని చూస్తే రోజు మనం బాధపడేదన్న నాకు అర్థం కాదు. మన జీవితాలు పాడుగాను. అరే బాధపడకరా తమ్మి, ఏదో ఒక రోజు వాళ్ళే మారుతారు. ఈ పిల్లలు మనకు అద్దన్న, వాళ్ళు ఈ జన్మకు మారన్న. ఇవాళ ఎటైతే పొట్టుదని ఇలా పొట్టు పొడి చంపుతాను. ఇవాళ నడివేసినా కలవాడు పోదాంపా, కల్లా మంచిగా ధైర్యం వస్తుంది. పొట్టిపొడి చంపాల్సి నీ పెళ్ళాను ఇక. అరే ఏందిరా మా తమ్మునికి ఎక్కిస్తాను, కళ్ళు తాగడానికి నీకు ఇదో వంకారా? అన్న నీకు కొంచెం కోపం వస్తలే అన్నయ్య, నా మాట ఇంటమైనా నువ్వు వినకపోతే నేను చచ్చిపోతావు. అరే ఏం మాట్లాడతారు రా సీన్గా, నువ్వు లేకపోతే నేను బతుకుతున్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారా? నువ్వు చచ్చుడేందిరా? వాళ్ళని చంపుతా ఉన్నాడు. అమ్మన్నాడు పొట్టు పొడు కూడా అన్నాడు. చాలా తమ్ముడు ఫుల్లు కొట్టాలి కదా. ఇప్పుడే ఫోను సీదా రాదా సీదా రాదా బయటకు రా. నువ్వు రావే, నేను లోపల ఈ సంగతి చెప్తారా. సీతా ఏం చేస్తారో లోపల ఏంది తాగొచ్చువా? ఎన్నడలేంది తాగుడేంది? రాదా రాదా ఓ దొరసాన్ని రంజిలేదు రాపట్టుకోలేదు లేదు. ఏ రాదా ఏ లేవు. అరే ఏమైంది? మురుతున్నావు? పొద్దునైంది సరిపోలే? ఏంది పొద్దునైంది సరిపోలే? నువ్వు చేపట్టదు ఆయన సంగతి చెప్తా. బావు కూడా నన్ను పొట్టు పొట్టు కొడుతున్నాయి.
వస్తానే బయటకు అడుగురి. అట్లాంటున్నావు మా ఇంటికి మీరు రావద్దా? రావద్దని ఏ కన్నతని అన్నారు, కానీ అల్లుళ్ళు రాకుండా మీరు వచ్చారంటే మీరు ఏదో ఘనకార్యం చేసి ఉంటారు. నాకు ఎరికే. లేదు నాన్న, వాళ్ళే మమ్మల్ని తాగొచ్చి కొట్టిర్రు. అల్లుడు తాగొచ్చి కొట్టిరంటే నేను నమ్మ, వాళ్ళు చాలా మంచోళ్ళు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మేము చచ్చిన ఇంటికి సత్త చావుండ్రి, ఆ పీడ విరగడవుతుంది. ముందైతే నా ఇంటికి బయటకు వెళ్ళు. అంటే మాకంటే వాళ్ళు ఎక్కువైనా నీకు? అసలు నువ్వు ఆ కన్న తండ్రివేనా? నేను కన్నతల్లిని కాబట్టి మంచి చెప్తానా, ముందు ఇంటికి బయటకు పోరు. మేము పోము, మా ఇల్లు కాదా, మాకు హక్కు లేదా? ముమ్మాటికి ఇంటి మీద మీకు హక్కు లేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టి ఇంట్లో జల్లగొడితే కూతుర్లను ఓదార్చాల్సింది పోయి ఆ హౌడ కలిగి వెనకేసుకొస్తున్నావా? ఇలాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదు. చిచి, నా అల్లులను ఇంకో మాట అనవనుకో మంచిగా ఉండదు. మరి అయినా తప్పంత నాది. చిన్నప్పుడే మీ అమ్మ చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేది మిమ్మల్ని మంచిగా చూసుకుంటుందో చూసుకోదో అని పెళ్లి చేసుకోకుండా మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచిన చూడు, అది నేను చేసిన తప్పు. మీ అమ్మ చనిపోతే మా చెల్లెలే తన కొడుకుల కంటే ఎక్కువ ప్రేమతోటి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ మంచి చెడ్డలు చూసింది. వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి మీరు సుఖంగా ఉంటారో ఉండరో అని తన కొడుకులకి ఇచ్చే పెళ్లి చేసింది. తను చనిపోతాం మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి పెద్దమ్మ దగ్గర మాట తీసుకునేది. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. అదే ఇంకోలైతే ఎన్నడో ఇంట్లోకి బయటకు వెళ్ళగొట్టేటోళ్ళు. మీరు ఎన్ని బాధలు పెట్టినా కూడా వాళ్ళు భరించుకుంటూ వస్తారు, కానీ ఒక్కనాడు కూడా నాకు చెడుగా చెప్పలేదు. అసలు మీరు వాళ్ళ భర్తలకు ప్రేమిస్తారు, మీకు మీరు లొల్లు పెట్టుకుని వాళ్ళని పరేషాన్ చెప్తాను. మన సర్పంచ్ దగ్గర పొలం కోసం అప్పు తెస్తే ఆ సర్పంచ్ వచ్చి లొల్లి పెడితే వాళ్ళు అప్పు కట్టింది నా అల్లుడికి. ఇగో మీ సంసారంలో మీరే నిప్పులు పోసుకుంటారు. ఇకనైనా మీ తప్పు తెలుసుకొని మారుండి, లేకపోతే చావుండ్రి. వాళ్ళు తాగొచ్చి మమ్మల్ని కొట్టిరు కదా, ఏ ముఖం పెట్టుకొని మేము పోవాలి? నోటికి వచ్చిన మాటలు అంటారు, ఆ వినడానికి ఏంటో అనిపిస్తాను తెలుసా. మేము పోము. అసలు మీరు అనుకున్నట్టు వాళ్ళు తాగలేదే, తాగినట్టు నటించారు. అసలు సంగతి నేను చెప్తా వినుండ్రి. అన్న తాగుదాంపా, తాగి వాళ్ళని పొల్లు కొడదాంపా. అరే సీను, చిన్నప్పుడు మన అత్తమ్మ చనిపోతే వాళ్ళను మనమ్మే పెంచి పెద్ద చేసిందిరా. బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో లేదని మనకిచ్చి పెళ్లి చేసింది. చనిపోయేటప్పుడు వాళ్ళని ఏమనొద్దని కష్టపెట్టొద్దని నా అక్కడ మాట తీసుకుందిరా. అందుకే ఆ మాట కోసం కట్టుబడి ఉంటున్నా. అవునా అన్న, ఇవన్నీ నాకు తెలియదు అన్న. మరి వాళ్ళు మారాలంటే ఏం చేద్దామన్నా? సరే, తాగినట్టు నటించి వాళ్ళని కొడదాం పదరా. సరే అన్న, మంచి ఐడియా. మమ్మల్ని క్షమించు బాబు, ఇక నుండి మేము మంచిగా ఉంటాం. ఇన్ని రోజులు ఇవన్నీ మాకు తెలియదు బాబు, మాకు తెలిసి వచ్చింది. మమ్మల్ని క్షమించు బాబు. నాకు క్షమాపణ ఎందుకు బిడ్డ? మీరు మంచిగా ఉంటే అంతే చాలు. పోయి మీ మొగల కాలం మీద పడు. మేము పోతాం బాబు. పోయేస్తాం బాబు. బానా సిరానా తయారగాలేదండి మన ఇంకా బిడ్డ పెళ్ళికి రారా? ఏం ఫంక్షన్ ఖర్చు రా, మా పిల్లల బుద్ధలు కొట్టినాం, వాళ్ళ పుట్టింటి చేయరు. అబ్బాయి మనసు మాడతారు. ఏ వాళ్ళే కుప్ప దగ్గర కాళ్ళు వేస్తారు, దారి నడుపులే. ఏమో మీరు అక్కడ రారో మీరే రాదు, కానీ అది కూర అయిపోతుంది మన పోతానా. అన్న ఏం చేద్దాం మరి? ఏమోరా, మేము వదిలేకపోతే నాకు అస్సలు మనసులో పడతలేదు. నాకు కూడా అన్న, మేము మరదలేకపోతే అస్సలు మనసులో పడతలేదు. వాళ్ళు రోజు వరుకుంటుంటే మనం ఏదో అనుకున్నాం, కానీ వాళ్ళు లేకపోతే మనం ఉండలేమురా. అదేరా ప్రేమంటే. నడు, ఏదైతే పోయి తీసుకొద్దాం. అవునన్న, వాళ్ళు తిట్టినా తీయగా ఉండేది. బావా,
మమ్మల్ని క్షమించరు. ఇంకోసారి ఇట్లా చెయ్యం. మనలో మనకు క్షమాపణ ఎందుకు? మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అదే చాలు. నన్ను కూడా క్షమించు బావా. ఆయన అంత మాట ఎందుకే? మీరు లేకపోతే మీ విలువేంటో మాకు తెలిసి వచ్చింది. అయినా మిమ్మల్ని మేము కొట్టేది కాకుండా ఇక నుంచి అందరం కలిసి ఉందాం, ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉందాం, ఓకేనా? ఏందయ్యా ఇంతసేపు అంటున్నావు? నీ లెక్క పశువులు కూడా వండే. అబ్బా ఏందే నీ లొల్లి? పొద్దున నా మీద పడ్డావు, అంత కూడా ఎంత అవుతుంది టైము? 7 అవుతుంది, ఏడ్చినట్టు నా మీద పడ్డావు. అరే చెప్పిన లేవయ్యా, ఇంకెంతసేపు అంటావు? పెళ్ళ ఉన్న ఇంట్లో ఉండడం కంటే ఎవరు లేని శ్మశానంలో ఇల్లు కట్టుకొని ఉండటం మంచిది. ఇవాళ మా చెల్లెత్తానని తెలుసు కదా, తొందరగానే చెప్ప పోయి దాన్ని తీసుకురాపో. ఇట్లనే పోమంటావా, పట్లేసుకొని పోమంటావా? తొందరగా రెడీగా పో. ఈ చెల్లొచ్చుడేమో కానీ నన్ను ప్రశాంతంగా నిద్రపోనిస్తలేవే. దాన్ని తీసుకొచ్చిన తర్వాత నిద్రపోదు. నువ్వేం పెళ్లి చూపులో పోతున్నావు, మా చెల్లి తీసుకురావడానికి పోతున్నావు. ఇంకేంసేపు రెడీ అవుతావు? ఓడ వేసుకున్న కాడికి చాలు కానీ పోయి మా చెల్లిని తీసుకురాపో. మీ ఆడవాళ్ళు బయట కాలు పెడితే బకెట్లు మేకప్ ఎత్తారు. నేను మీ చెల్లెని తీసుకురావడానికి పోతానా? ఇంత పోడెత్తి తప్పానే. చాలే, మీ మగవాళ్ళందరూ ఇంతే, మా ఆడవాళ్ళ మేకప్ మీదే పడతారు. మీ మేకప్లకు 101 కొబ్బరికాయలు కొట్టాలి. ఆ మేకప్ లేకుంటే మీ ఒరిజినల్ మొగాలను చూసి ఎంతమంది మొగాలు చచ్చిటోళ్ళు. మా ఆడవాళ్ళ గురించి ఇంకొక మాట అంటే మహిళా సంఘాలు చెప్తా, అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలి. తర్వాత చెప్తున్నారు కానీ ముందైతే అన్నమయ్యే తిని మీ చెల్లె దగ్గరికి పోతా. ఏంది? అదేనే మీ చెల్లెలు తీసుకురావడానికి పోతా అంటున్నా. ముందైతే అన్నమయ్య. ముందైతే దాన్ని తీసుకురా, వచ్చిన తర్వాత అందరం కలిసి తిందాం. మొగుడి ఆకలి కంటే చెల్లెలి ఆడటమే ఎక్కువైందానే నీకు? ఇప్పుడు నువ్వు తింటే మేము తినేటప్పుడు నువ్వు ఖాళీగా ఉంటావు కదా, అప్పుడు నిన్ను చూస్తే నా మనసు బాధ అనిపిస్తుంది. అబ్బో చాలే నీ కవరింగ్, నేను తీసుకురావడానికి పోతానా? మా చెల్లి ఎట్లుంటుందో గుర్తున్నదా? నీ చెల్లె నీ లెక్క ఉండకుంటే నిత్యమైన లెక్క ఉంటుందానే? ఎట్లాగో సూట్ కేసు పట్టుకుని వస్తావు కదా, చూసి గుర్తుపడతలే. ఓ మర్దలు లెక్కనే ఉంది. ఓ మర్దలేనా? కాదనుకుంటా. ఊ నుంచి వస్తా, చేతిలో బ్యాగ్ ఉండాలి కదా. బావ నన్ను చూసి కూడా గుర్తుపడతలేడేంది? మనం కూడా ఆట పట్టిద్దాం. దయ్యం ఒకటి ఇంకొత్తలేదు. బావా నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టు చేస్తాను కదా, నాకు అర్థమైంది. ఇంటికి పోదాంపా. అయ్యో మరదలా, నువ్వానే, నేను అసలు గుర్తే పట్టలేదు. అయినా మీ అక్క నువ్వు సిటీ నుంచి వస్తాను అన్నది కదా, నీ పట్టలేవే. అయినా బావాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా బట్టలు తెచ్చుకుంటారా? అందుకే ఇవ్వాలంటే ఈ డ్రెస్ వేసుకుంటావు, మరి రేపే డ్రెస్ వేసుకుంటావే. నువ్వు ఉన్నావు కదా బావా నాకు డ్రెస్సులు కొనుక్కోవడానికి, నువ్వు తెచ్చిన డ్రెస్సులే వేసుకుంటా. అదేంటి, నువ్వు మమ్మల్ని చూడటానికి వచ్చినవా లేకపోతే నేను కొనిచ్చే డ్రెస్సుల కోసం వచ్చినవా? బావ భలే కామెడీలు చేస్తున్నాడు. చిలిపి చిలిప నిజం చెప్పినా కూడా ఇది చిలిపిది అంటే ఏంది? ఇది మంచిదా లేకుంటే వీళ్ళ అక్క లెక్కన పిచ్చిదా? సీత, సీత, ఏంది ఇంత పక్కగా అయిపోయినావు? హాస్టల్లో సరిగా తింటలేవైంది? చాలా రోజులు కనబడితే ప్రతి ఇంట్లో ఇదే డైలాగు. అప్పటికంటే ఇప్పుడే మంచిగుంది. హైదరాబాద్ నీళ్ళు మంచిగా ఒట్టికి పట్టినట్టు ఉన్నాయి.
ఏం తినుడేమో గాని ఆకలి అవుతుంది అక్క, పోయి తిందాంపా. అవు నాకు కూడా ఆకలి అవుతుంది, తిందాం పదా. ఏంది తినేది? మా చెల్లి వచ్చింది, దానికి పప్పు కూరతో పెట్టమంటావా? పోయి చికెన్ తీసుకురాపో. పప్పు కూర కావాలంటే నువ్వు తిను. మీ చెల్లి వచ్చిందని నన్ను పట్టించుకోవానే. మీ చెల్లికేమో చికెన్ కూర, నాకేమో పప్పు కూర రానే. వద్దులే అక్క, ఇప్పుడు చికెన్ ఎందుకు, ఉన్న దాంతోనే తిన్నాం. మా చెల్లికి అట్లనే అంటది కానీ నువ్వైతే చికెన్ తీసుకురాపో. ఓర్ని, నేనేదో మాట వరుస కంటే వీళ్ళు నిజంగానే వద్దంటారు ఏంది? సరే బావా, మీకు ఇబ్బంది లేకపోతే తీసుకురా. మాకేమి ఇబ్బంది లేదే, నీకు తినబుద్ధి అవుతుందని చెప్పు. నువ్వే కాదు, ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరైనా ముందు వద్దు అంటారు, తెచ్చిన తర్వాత లొట్టలు వేసుకుంటూ తింటారు. చెప్పింది చాలు కానీ చికెన్ తీసుకురమ్మన్నా కదా, ఇంకా కూర్చున్నావేంది? పోయి తీసుకురాపో. పోతా పోతా, పోకుంటే ఇక్కడ ఒకరు పావులు ఆడిస్తానా? అక్క, బాగా వచ్చినాక నేను ఒక ఆట ఆడుకుంటా, నువ్వేమనుకోవద్దు. సరే. ఇంత ఘోరంగా సీత, ఇక చికెన్ తెచ్చిరా, వండుకో. సరే. బావా, నిన్నొకటి అడగనా? ఇదేంది బొంగరం లెక్క మెరకలు తిరుగుతుంది? అడుగు. నువ్వు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటావు కదా, ఏ సబ్బు వాడతావు? సంతూర్ సబ్బు వాడతా. ఓ, అందుకేనా నీ చర్మం మరింత నిగారింపుగా మెరుస్తుంది. అవునా, అంత అందంగా ఉందా? నిజంగానే. అక్క కనుక లేకపోతే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని తెలుసా? అవునా, నిజమా? అయ్యో బాబోయ్, ఇది మరీ నన్ను పొగడెత్తాను. ఇంకేమనిపిస్తాను చెప్పు. నిన్ను బస్ స్టాప్ లో చూసినప్పుడే షాక్ అయినా, అంత అందంగా ఉన్నావు. అయినా ఇప్పుడు బాధపడితే లాభం ఏముంది బావా, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. దాన్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను నిన్ను ఎప్పుడో లెక్కొని పోయేదాన్ని. అవునా, మరి మీ అక్కేంది కర్రేగా ఉన్నా అంటది? గాడిదకేం తెలుసు బావా, గంధం చెక్క వాసన. అయినా అది చిన్నప్పుడే పిల్లిని చూసి పులని భయపడేది. దానికేం తెలుసు ఇలాంటి అందగాడి గురించి? పిల్ల పడిపోయినట్టుంది. అయినా మన అందానికి పెద్ద పెద్ద హీరోయిన్లే పడిపోతారు. ఇదెంత? కూరైంది, తిన్నా కానీ. ఇది ఎప్పుడు ఇంతే, మంచి మ్యాటర్లో ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. నిజమే బావా, దానికి నీతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. అవునే, నాకు కూడా గట్టనే అనిపిస్తుంది. అయినా మన ఇద్దరి ముచ్చట మీ అక్కతో చెప్పకు, ఇట్నే సీక్రెట్గా వచ్చు. అర్థమైందా? పిచ్చి బావ, నేను చెప్పిందంతా నిజం అనుకుంటాను. అయినా మర్దం చేసే తమాషాలు మా బావకు తెలియదు అనుకుంటా. సీత, మీ చెల్లెకు 2 ముక్కలు ఎక్కువే. పట్టణం నుంచి వచ్చింది, ఇంత ఆకలి మీద ఉందో ఏమో. కొంచెం కొంచెం ఎత్తానమైందే, కూర ఎక్కువనే తెచ్చిన కదా. అసలే నీకు చెల్లెలు, నాకు మరదలు. అబ్బో, మరదల మీద ప్రేమ బాగానే పొంగకత్తంది. గింత ప్రేమ నా మీద ఎప్పుడైనా చూపించినవా? నువ్వు అంటే ఎప్పటికీ ఇక్కడనే ఉంటావు. మీ చెల్లె ఎప్పుడో ఒకసారి వస్తుంది. మీ చెల్లెని మంచిగా చూసుకోవాలి కదా. చూసుకుంటావు చూసుకుంటావు, ఎందుకు చూసుకోవు? వయసు పెరుగుతున్న కొద్దీ రాను రాను పర్సోవ్ అవుతున్నావు. అబ్బో అక్క, బావకి నా మీద ప్రేమ బాగానే ఉంది. కేర్ బాగా తీసుకుంటాడు. నీ మీద కూడా అంతగానే తీసుకున్నాడో లేదో? తీసుకోలేదులే కానీ కూర చల్లారుతుంది, చెప్పండి తిరురి. అబ్బా, తినకుండా ఎడిపోతామే. దయ్యం పట్టిన లెక్క కాయ కాయ చేస్తాను. ఉన్నదే ముగ్గురం, ఒకళ్ళొక్కరు చూసుకుంటా తిందాం. అవునే అక్క, బావని చూసి మస్తు రోజులు అవుతాను. నన్ను బావని చూసుకునేవే. మంచినే ఉంది నీ బావ మరదల సరసాలు. చెప్పన తింటే పళ్ళగా అడుగుతా.
పొద్దున్నే కడిగినావు అదే మళ్ళీ కడగడం ఎందుకు? పొద్దున మా ఇద్దరు పళ్ళెలే కడిగినా, నీ పళ్ళెం కడగలే, నువ్వు అందులోనే తింటున్నావు. నా పళ్ళెం కడగపోయినా బాధలేదు, నీ చెల్లె పళ్ళెం అయితే కడిగినావు కదా. ఏందో ఎక్కువ మాట్లాడుతున్నావు. పోనీలే అక్క, బావైతే జోక్ చేస్తాడు. ఏమండి ఇంకా పక్కింటి లక్ష్మక్క ఒకసారి రమ్మంది, నేను పోయేస్తా. సరే పోయిరా. పో పో, నువ్వు గోడే నాకు కావాలి. నువ్వు పోతే మీ చెల్లి నేను ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ప్రియా ప్రియా ఇట్లా. అబ్బో నేను నీ పక్కకి రాను బావా, నాకు సిగ్గైతుంది నేను చూస్తే. పిల్ల సిగ్గుపడుతుందంటే మనసు పడ్డట్టే. ప్రియా ఏం కాదురా, మీ అక్క కూడా లేదు. ఏంటి బావ రమ్మన్నావు చెప్పు. మీ అక్క కూడా లేదు కదా ప్రియా, మనం మాట్లాడుకుంటానికి ఇదే మంచి ఛాన్స్. చెప్పు బావ, ఇంకేంటి సంగతులు, ఇంకెట్లున్నారు అంతా? ప్రియా నువ్వు రాకముందు నా మనసు అంతా ఇట్లా ఉండే, నీళ్ళు లేని బాయి లెక్క. నువ్వు వచ్చినాక నీళ్ళు నిండిన చెరువు లెక్కనైంది. నువ్వు మస్తు మాట్లాడతావు బావా. నిన్ను చూస్తుంటే నోటిలోని మాటలు తుపాకీలోని తూట లెక్క దూసుకొస్తానే. అబ్బో నువ్వు కవి లెక్క కవిత్వాలు బాగానే మాట్లాడుతున్నావు. ఈ మాటలే కాదు ప్రియా, నీకు ముచ్చట చెప్పాలి. పొద్దుటి నుంచి బాగా ఆలోచించిన. ఏంటో చెప్పు బావా. ఐ లవ్ యూ ప్రియా, చేస్తాను నీ పూజ, నువ్వు ఒప్పుకుంటే లోగుతుంది మన పెళ్లి బాజా. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? ఏమైంది, ఇద్దరు ఒక్క కన్నే కూకొని మాట్లాడుతున్నారు? ఏం లేదే, మంచి చెడ్డ మాట్లాడతాను. కాలేజీలో చదువు మంచిగా చెప్తాను లేదా అడుగుతాను. అక్కడ మంచిగా చదువు చెప్పుకుంటే నువ్వు పోయి చెప్తావా ఏంది? నేను పాఠాలు చెప్పడానికి పోతే వాళ్ళందరూ నాకు పడిపోతారే. అవునవును, ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఈ అందం ఎవ్వరికి రాదు. జీడి గింజను అగ్గిలో కాల్చినట్టు అందంగా ఉన్నావు. మాట్లాడి మా చెల్లె హైదరాబాద్ లో చదువుకుంటుంది, ఏదో 2 రోజులు ఉండిపోదామని వచ్చింది. పిచ్చి పిచ్చేసాడే మాకు. నేనేమంటానే, 2 రోజులు కాకపోతే ఏడాది ఉండని, మనకేం తక్కువ? అది ఇక్కడనే ఏడాది ఉంటే దాని చదువు నువ్వు చదువుతావా? దాని చదువు ఏం కావాలి? చదువుదేముందే, వచ్చే ఏడాదినే చదువుకోవచ్చు. అనుబంధం పోతే తిరిగొస్తుందా? మా అత్తది కానీ అది వచ్చేటప్పుడు డ్రెస్సులు తెచ్చుకోలే, నువ్వు పోయి 2 డ్రెస్సులు కొనుక్కురాపో. పోయేస్తా గానీ నీ చెల్లెను మంచిగా చూసుకో, అసలే పట్నం నుంచి వచ్చిన పిల్ల. నా మరదలు నా అందాన్ని నా తెలివిని చూసి నన్ను ఇష్టపడ్డది. నేను ఏది అడిగినా కాదనదు. ఇవాళ ఎట్లయినా నా మనసులో మాట చెప్పేస్తా. ప్రియా ప్రియా ఏంది బావా? ఇగో డ్రెస్సులు తెచ్చిన. నైటు పక్క రూములో ఒక్కదానే పడుకో, మీ అక్క పడుకున్నాక నేను వస్తా. ఓ ప్రియా ప్రియా ఏం మాట్లాడతలేదండి? అబ్బా నువ్వు ఇంత సపోర్ట్ ఇస్తావని నేను అనుకోలేదే. ప్రియా నీ చెయ్యండి, నీ అక్క చేయలేకనే ఉంది. ప్రియా ఏమైంది, పొద్దు నుంచి గట్ల డల్గున్నావు? మీ బావ ఏమన్నా ఉన్నాడా? నేనేదో ఆట పట్టించేందుకు బావతో మాట్లాడితే నన్ను అపార్థం చేసుకున్నాడు అక్క. ఇవాళ రాత్రి నువ్వు వండుకున్నాక నా రూమ్లోకి వచ్చి నన్ను లేపుతా ఉన్నాడు. అవునా, గట్లన్నాడా? ఈ బావేంది ఇట్లా తయారైండు? వాడి మనిషా ఇంకేమైనా? సరే గాని నువ్వైతే మీ బావ చెప్పినట్టు చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటా. నేను కాకపోతే ఇంకెవరుంటారు? కొంచెమైనా బుద్ధి ఉందా? మనుషులకి ప్రవర్తిస్తున్నావా? ఇంటికి వచ్చిన మరదలతో ఇవేనా పనులు? మీ చెల్లెకి కూడా నేను అంటే ఇష్టమేనే. కావాలంటే మీ చెల్లెని అడుగు ఎవరు ఫస్ట్ మొదలు పెట్టిందో. నేనేదో బావు కదా అని చెప్పి కొంచెం తమాషాగా చేస్తే అది నువ్వు నిజంగా తీసుకొని ఇట్లా బిహేవ్ చేస్తావు అనుకోలేదు బావా. మరదలతో ఏదో తమాషా ఆటలాడతారు కానీ ఇట్లా హద్దులు మించి ఆడద్దు. ఇంటికి వచ్చిన పిల్లతో ఇట్లైనా చేసేది?
అవుని ప్రియా, బాగా మాట పట్టించడానికి కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు ఇట్లా మితిమీరి ప్రవర్తిస్తే ఈరోజు తమాషకం చేసిన పని తలుపులేసేదాకా వచ్చింది. నువ్వు హద్దుల్లో ఉంటే అన్నీ అదుపులో ఉంటాయి. అవునక్క, ఇలా నాది కూడా తప్పు ఉన్నది. నేను కొంచెం ఎక్కువగానే బిహేవ్ చేసిన. వద్దు బావా, తప్పు. నీ మనసులో ఇలాంటి ఆలోచనలు ఉంటే తీసి. మీ ఇద్దరిది తప్పే. సరే, ఇప్పటికైనా మీ తప్పుని తెలుసుకున్నారు, అది చాలు. సీత, నన్ను క్షమించే. ఏదో పొరపాటైంది. బుద్ధి గడ్డి తిని ఈ తప్పు చేసిన. ప్రియా, నువ్వు కూడా క్షమించు. ఇంకోసారి ఇట్లాంటి పని చేయ, నీతో మంచిగా ఉంటా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్ సీత, నన్ను క్షమించండి. చిచి, ఈ మనిషికి మత్తిచ్చే మందు బాగా వచ్చి నిద్ర ఉంటే చాలు, ఏం లేకున్నా ఏం కాదు. ఎట్లా వేయగలను ఏమో. అవ్వా, ఇది ఓరుడు మొదలు పెట్టింది. ఇక ఆగం చేస్తుంది. కొంచెం నడితేనే కాళ్ళు నొత్తాయి. ఇది ఇంతకన్నా ఒరుతుంది. దీనికి నోరు నొయ్యదా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య ఒప్పింది నీకు. ఓ పని లేదు, పాట లేదు, డాన్స్ లేదు, డప్పు లేదు. తింటాడు, తిరుగుతాడు, పంటాడు, లేస్తాడు. ఛీ, గిసొంటి మొగుని చేసుకునే కన్నా ఓ మొట్టుని చేసుకునేది మేలు. ఓ మనిషి, అసలు నువ్వు మనిషివేనా? ఎంతసేపు అంటావు? రాత్రంతా ఏదో పలకడ చేసి వచ్చినట్టు పొద్దంతా అంటున్నావు. ఏందే నీ లొల్లి? పంటద్దా? పంట శుద్ధి తప్పైనానే. నువ్వు రోజు లేచి వాకిలు ఉడతాను. ఏనాడైనా ఊడొద్దని చెప్పిందా? అనలేదు. అయితే మరి నన్నెందుకే? పండుకుంటే లేలే అంటాను, లేవుకుంటే ఎవరితో లేచిపోతానానే. ఏం పలకడ చేసినావని నువ్వు పెద్ద పొద్దెక్కేదాకా అంటున్నావు. అసలు బియ్యం సంచులు ఏమున్నాయి నీకు తెలుసా? బియ్యం సంచులు ఏముంటాయి? బియ్యమే ఉంటాయి. గిద్దెలో ఒక గిన్నె తింటాలు ఉప్పు పెట్లు వండినవే. ఒకప్పుడు బియ్యమే ఉండే, ఇప్పుడు బియ్యం అయిపోయి బియ్యంలో వచ్చిన రాళ్ళు మిగిలినాయి. అయితే ఇప్పుడు ఆ రాళ్లతోనే పువ్వు వండుతావా అనే? రాళ్లతో ఎవడైనా బువ్వ వండుతారా? నువ్వు పోయి బియ్యం కొనుక్కురాపో, బువ్వ వండుతా. నా వల్ల కాదే. ఎందుకు కాదు? ఏదో పెద్ద పలకడ చేస్తున్నట్టు. నా దగ్గర పైసలు లేవే. నీ దగ్గర పైసలతో తీసుకురాపో. నా దగ్గరనా పైసలా? నా దగ్గర పైసలు ఎక్కడున్నాయి? నువ్వేనాడైనా సంపాదించి తీసుకొచ్చినవా? తీసుకొచ్చి నా చేతికి ఇచ్చినవా? ఇవాళ ఇత్త తీయే. ఇక నువ్వు ఇస్తావు, నేను చూస్తా. పిండానికి ఆకులు చూసినట్టు చూసుకుంటుండు. ఇవాళ తెచ్చిత్తా. ఇవాళ నువ్వు నా చేతికి పైసలు తెచ్చికుంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. నువ్వు కూడా కొంచెం అయితే నేను ఇంట్లోకి వెళ్ళి బయటపోతాపా. బెదిరిస్తాను ఇది బాగా. మరి ముందుగానే చెప్తాను నేను. తొండి పెట్టా దెవలు ఏంది తొండ? మేము బాణం లేక తొండి పెట్టడం లేక అనిపిస్తున్నా మేము. ఏయ్ ఆడదాం కదా, ముందుగానే చెప్తాను. మరి తొండి లేదేం లేదు. వేరా రైట్ కానీ. ఎంతసేపు అయ్యా? ఇంకా శ్మశానంలో సేవాలను చూసేటోన్ లెక్క పత్తానం చూసుకుంటావు ఎప్పటికీ. జల్దీడు ఏదో ఒకటి. ఏమన్నా నిడు మనది ఇది కాదురా, పత్త ఏదో ఒకటి ఇడు. అరే అన్ని మంచిగా ఉన్నాయిరా, ఏది ఇడునో తెలుస్తలేదు. ఆగు. ఏదో ఎందుకు కానీ నీ లింగిడు. లింగిడు వారా? మంచి ముఖ్య అయితే తీసుకో అంటున్నారా? అబ్బా ఇక పని చేయరా. కార్తీక మాసంలోనైనా నీసు ముట్టలే. ఇప్పుడైనా నువ్వు ఇచ్చే ముక్క తింటా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా నీ ఎత్తానే చికెన్ ముక్కనో మటన్ ముక్క కాదురా, మంచి ముక్క అయితే తీసుకో అంటున్నా. ఇక గాడిది ఏంద్రా కానీ రాజులే నాకయ్యా పత్త. ఆగే అన్న. ఏంద్రు మంచి ముక్క అని నాకు పనికిరాని ముక్క వేసినావు. అగోరు మీ పెద్ద బాబా వచ్చిండ్రు. మా పెద్ద బాబా చూస్తే అంతా రేడి. No, 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 no.
అరే పెద్ద బాబు అంటే జోకర్ రా. మా పెద్ద బాబుని జోకర్ అంటావరా? అరే ఆడు బాన్గాడు వస్తాను రా, వాడిని ఆడిపించుకోవద్దు. ఇదివరకు మనకు ముచ్చడు పైసలు ఇవ్వాలి, ఇస్తలేడు. అంత మాట్లాడకుండా ఆడించుకోవద్దు. అరే ఏంద్రు నేను వచ్చి కూకుండా ఎవడు మాట్లాడతాడు ఏంద్రా? వారే మిమ్మల్నేరా? అరే ఏం చేస్తానరా మీరు? పాలు పిండుతాను కనబడతలేదా? దా నువ్వు కూడా పిండేవురా. ఏం మంచిగా పత్తలాడుతాను కనబడతలేదా? నాకు కూడా రౌట్ అయ్యారా, నేను కూడా ఆడతా. ఏ బానన్నా వేరే వాళ్ళతో ఆడకపోయే, నీకు మాకు గలవదు కానీ. అరే ఇక్కడ ఉన్నది మీరే కదరా, వేటోళ్ళు ఎక్కడ ఉన్నారా? నాకు కూడా ఏంట్రా ప్లీజ్. ఇదివరకు ఇచ్చే పైసలు ఇవ్వలేదు, ఇప్పుడు ఆ పాత పైసలు ఇస్తే మేము ఆడిపించుకుంటాం. ఆ పైసలు తెపో. అరే పైసలు ఏముందరా బాయ్, పూసలు అమ్మితే పైసలు వస్తాయి, పూసలు అమ్మితే పైసలు వస్తాయి. ఏంది పూసలు అమ్మితే పైసలు వస్తాయా? అయితే పోయి అమ్ముకొని పైసలు లేకపోయే ఆడిపించుకుంటాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏదో మాట వరుస కంటే నిజంగానే అమ్ముకరమ్మంటాను. ఒక వాడకట్లు ఉంటాను, నన్ను నమ్మరారా మీరు? నువ్వు ప్రతిసారి నమ్మించి మోసం చేస్తానవురా. ఎట్లా నమ్మాలి చెప్పు? నువ్వు పెద్ద లంగవు. అరే ఇది ఒక్కసారి ఆడనియండి రా, ఈసారి ఓడిపోతే పాత పైసలు కొత్త పైసలు అన్ని ఇస్తా, మీ బాకీ మొత్తం తీరుతా ముగ్గురి, సరేనా? సరే అన్న, ఈసారిగా అయితే ఒక్కసారి నమ్ముతాను. ఓన్నా గెలిచిన మా పైసలు మాకు ఇవ్వాలి మరి. సరేనా? సరే మాటైనా కాడు బాబు. అశోకు మంచి ముక్కేరా, నువ్వు ముక్కేస్తావని నేను ఓ అశోకు పిట్టకు పెట్టినట్టు చూడబడితిని. ఓ అశోకు ఓ అశోకు ఓ అశోకు. నేను ముక్కెత్తా చూడు, నేను ముక్కెత్తా చూడు, నేను ముక్కేసినాక నీ మూతి పన్ను రాలితే చూడు. జమ్మలక్కడి జారి మిఠాయ, జమ్మలక్కడి జారి మిఠాయ. అవ్వా నాకు ఆట కొట్టే అదృష్టం లేదురా నీ అవ్వ. తీయే బానన్నా పాత పైసలు ఇప్పుడు పైసలు. అరే సాయంత్రం తాళాలకు రండిరా, మేము ముగ్గురు బాకీ తీరుతా, సరేనా? నమ్మచ్చా? ఏ ఉట్టురా అమ్మతోడు మాట తప్పదురా మరి. సరే మరి ఓకే, సాయంత్రం తాళాలకు వెళ్తాం. సీత ఆకలి అవుతుంది, అన్నమే తింటా. అన్నం అయితే తినకపోతే తీర్థం పోతారా? మరి పూరం తెలుసు కదా, అరవకుంటే అన్నమైపో. ఓ నల్ల మొక్క పోడా, ఇంట్లో బియ్యం ఏడున్నాయని నీకు అన్నం వేయాలి? బయటికి పోతేనేమో తిరుగుడు గుర్తొస్తుంది, ఇంటికి వస్తేనేమో తిండి గుర్తొస్తుంది. నేను బియ్యం తెమ్మని చెప్పినా కదా నీ దగ్గర పైసలతోటి. నా దగ్గర పైసలు ఎక్కడున్నాయని బియ్యం తీసుకురావాలి? నువ్వు అడిగితే ఇస్తున్నావా, బియ్యం తీసుకొస్తున్నావా? తెస్తానవా అంటావు, ఏం పని చేస్తానని తేవాలి నేను? కనీసం రేషన్ షాప్ కట్టుకోవడానికి పోయి తేరాదు బియ్యం. ఇంట్లో పంతనే తీర్తలేదు నాకు, బయట పని సూత కూడా నేనే చేయాలనా? చేస్తే ఏమైతుంది? అన్ని పనులు నేనే చేసినాక ఇంట్లో మొగోను ఉండి ఏం లాభం? లాభం లేకపోతే పోయి కానీ నాకు పని ఉంది, నువ్వే పోయి తీసుకురా బియ్యం. నువ్వు చేసే పని ఏందో నాకు తెలుసు కానీ అవన్నీ నాకు చెప్పకు, నువ్వే తీసుకురాకపోతే నేను ఇంట్లో ఉండా, వెళ్ళిపోతా. నువ్వు యాడికి పోతావే? నువ్వు యాడికి పోవు అని అంటే తమాషాగా అంటున్నా అనుకుంటున్నావా? నేను నిజంగానే అంటున్నా. చిచి
మా అయ్య అవ్వ వేరే టోన్కి ఇచ్చి పెళ్లి చేసినా మంచిగుండు. అనవసరంగా నీకు ఇచ్చి నాకు గొంతు కోసిర్రు. మరి వేరే టోన్ చేసుకోపోయినావు, నన్ను ఎందుకు చేసుకున్నావే? నువ్వు గిసిన టోన్ అని తెలియక చేసుకున్నా, తెలిసినాక ఇగో తెల్ల మొక్క వేసుకున్నా. నీతో ఎప్పుడు లేదు, నేను పడిపోతారా? ఇగో నువ్వు సాయంత్రానికి బియ్యం తీసుకురాకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఏమనుకున్నావో? నేను పోతా, నిజంగానే చెప్తున్నా. అబ్బా బానన్న కళ్ళు తీసుకురావనుకున్నా నిజంగా తీసుకొచ్చినావు కానీ. అరే కళ్ళు విషయంలో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయిరా, కళ్ళు పోతాయిరా, అందుకే తీసుకొచ్చిన. అవును, నీకు మాకు బాకీ ఉన్న పైసలే చక్కగా ఇస్తలేవు, కళ్ళకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా నీకు? అరే అవన్నీ మీకెందుకురా, తాపిస్తానన్నా తాండ్రి. నిజం చెప్పానన్న పైసలు ఏమి వచ్చినాయో. అరే ఆ గౌడన దగ్గర అప్పు చేసిండ్రా. మా అప్పు తీర్చడానికి వేరే కాడ అప్పు చేసినావురా? అంతే మరి, అప్పుతో తీరవాలి. అబ్బా బాన్న నీ జీవితంలో మొత్తం అప్పులే ఉన్నట్టున్నాయి కానీ. నువ్వు దాగురా ఆడి. బానన్న మరి బగ్గదాయను ఇంటి పోగా 10 మీద ఈత కళ్ళు దాగి జాతరలో తిరిగినోన్ని, ఈత కళ్ళు దాగి జాతరలో తిరిగినోన్ని నాకు జాగ్రత్త చెప్తావారా నువ్వు? బానన్న నువ్వు మంచి మాట చెప్తే వింటావే, ముఖాలు కొడకపోతే వెళ్తుంది నీకు. మంచిగా సోదికున్న పడితే పోరాడు. రాధా, వసే రాధా. నా పిల్ల పేరు సీత కదా, రాధా అంటానేంది? వసే సీత, కళ్ళు తాగొచ్చినా కోడి కూడతో అన్నం వేసుకరా. ఏమైంది, ఎన్నిసార్లు మొత్తుకోవాలి? నీ అమ్మ నేను వచ్చిందంటే లోపలికి నీ అమ్మ ఎంతసేపే? వసే ఈ అమ్మాయి ఇది ఎడిపోయింది, సడి సప్పుడు చేస్తలేదు. ఈ అమ్మాయి ఏం చేస్తాను ఇది? ఈ అబ్బాయి ఇది ఎడిపోయింది, పొద్దు నుంచి పోతా పోతా అన్నది. ఈ అబ్బాయి ఏమంటాడో లేచిపోయింది. సీత సీత ఈ అవ్వా ఇది లేచిపోయింది. నీ అవ్వ నా పిల్లలు లేచిపోయింది. అవ్వా దేవుడా, ఓ లచ్చక్క, వెళ్ళక్క, ఓ సత్తిగా, ఓ అశోకో, నా పిల్లలు లేచిపోయిందా? నా పిల్లలు లేచిపోయింది, నా పిల్లలు లేచిపోయిందిరో, నా పిల్లలు లేచిపోయిందిరా. నిన్నంత మంచిగా చూసుకుంటా కాదు రే, నువ్వు ఆడిపోయినవే, తోడిపోయినవే. ఒక్క మొన్న ఎట్లా కనబడ్డా నా పిల్లవు. ఓ దేవుడు, నేనేం చేయాలరా? అబ్బా నా పిల్లవా, నా పిల్లవా, ఓ పిల్లవా, ఓ పిల్లవా, అరే ఎవరైనా చూస్తే చెప్పండి. నా పిల్లవా, నా పిల్లలు లేచిపోయింది అక్క, నా పిల్లలు లేచిపోయింది అక్క. ఏమైందని ఎందుకు కడతాను? నా పిల్లలు లేచిపోయింది అక్కో. అక్క పొద్దు నుంచి పోతా పోతా అన్నది నీ దగ్గర లేచిపోయింది అక్కో. ఓ రాజాకో, నా పిల్లలు లేచిపోయిందిరా. ఓ అన్న, నా పిల్లలు లేచిపోయింది. ఓ రతిగా, నా పిల్లలు లేచిపోయిందిరా. బాబా నీ ఎంట బతకాలరా దేవుడా, బాబా నీ ఎంట బతకాలరా దేవుడా. బాబా బానన్న నాకు ముందే ఎరికనే వదిన ఇట్లా చేస్తుందా అని. వేసిపోయింది మంచిగానే. ఏమైందట బిడ్డ? ఈ బాణాల పైన లేచిపోయింది అట్నే.
నిజంగానే లేచిపోయినా? అవునా, నేను ఎందుకు అబద్ధం పడతారా? ఊకే పోతా పోతా అంటే ఉంటే అనుకున్నారా? నిజంగానే పోయిందిరా. రేపటి నుంచి నాకెవరు వంట చేసి పెడతారా దేవుడా? ఏమైంది? ఎందుకు ఎడతాడు? నువ్వు లేచిపోయినావని ఎడతాడు. నువ్వు లేచిపోయినావని ఎడతాడు. నేను లేచిపోయినా? ఇగో వదిలే, నువ్వు అట్లుండదాన్ని కాదని ఎంత మొత్తుకొని చెప్పినా ఇంటర్నెట్ లేడు. నువ్వు లేచిపోయినావని బయటకు వచ్చి ఇజ్జత్ మనం తీస్తున్నావు అంతా. నువ్వు లేచిపోలేదా? చూసిన అక్క ఎట్లా మాట్లాడుతుండో ఉత్సాహం. నేను ఎందుకు లేచిపోతాను రా? నేను లేచిపోయేదా లెక్క కనబడుతున్నాను నీకు? నువ్వు ఇంట్లో లేకపోయేసరికి లేచిపోయినావు అనుకున్నానే. అంటే ఇంట్లో లేకపోతే లేచిపోయినట్టేనా? బియ్యం తీసుకొద్దామని బయటికి పోతే లేచిపోయినా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మనం తీస్తున్నావా? మనం తీస్తున్నావా? అసలు ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు కదా, ఈ ఒక్క రోజైనా బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండొచ్చు కదా. సరే బంగారం, నువ్వు చెప్పినాక బయటికి పోతానా? మాట తప్పరు కదా. మాట తప్పడం మడవ తిప్పడం ఈ పాఠకుల వంశంలో లేదు. మా ఆయన బంగారం, మీరు ఇక్కడే ఉండని, నేను వెళ్ళి స్వీట్ చేసుకొని వస్తా. సరే, నేను టీవీ చూస్తా. నీ కళ్ళను పట్టుకోవదలనన్నది చూడే నా కళ్ళు. అరే బాగా ఫోన్ చేసిన వారా? అసలు కక్కుతి మనుషులు నాయన జీవం తెంగుతాడు తెల్లారి. నువ్వు ఫోన్ చేయి తొందరగా. ఫోన్ చేయి. నేను ఫోన్ చేస్తున్నారా? ఏం చెయ్యి మళ్ళీ నేను చేస్తే వేరే అవుతుంది. హలో అన్నా, బాగున్నా? ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా బాయ్? పొద్దుటి నుంచి ఒకటే జూలాబుర్రా, పోయింది పోయినట్టే. రాకేష్ గారు పార్టీ ఇస్తాడు కదన్నా, వన్ బర్త్డే పార్టీ. లడ్డు కావాలా నాయనా? లడ్డు కాదా? 10 నిమిషాలలో వస్తానాదిరా. అది జులాబులు అవుతున్నాయి, అది అవుతుంది అన్నావు అన్న ఇప్పటిదాకా. టాబ్లెట్ వేసుకున్నా తమ్మి, తగ్గిపోయిందిరా. 10 నిమిషాలు వస్తుండ్రా. ఏ వస్తావురా? వస్తాను. ఇక మందుకు ఫుల్ మా మందు ఎవరు తాపిస్తారా అని చూసిన. సీత వస్తున్నా. ఇదిగోండి, మీకోసం గులాబ్ జామ్ చేశాను. అబ్బా ప్లీజ్, అర్జెంట్ పని ఉంది, నేను బయటికి పోయిస్తా. నాకు మాట ఇచ్చారు కదా బయటికి వెళ్ళాలని. అది కాదే, ఆ సాయి గారు బండి చేసుకుని కింద పడ్డాడట, హాస్పిటల్లో ఉన్నాడట, పోయి చూసేస్తా. అయ్యో, చెప్పను, పోయి తొందరగా రండి. సరే, మీకోసం వెయిట్ చేస్తుంటా. సరే, వచ్చేటప్పుడు మల్లెపూలు పట్టుకొస్తా. రాత్రి అంతా జాగారమే.
చెప్పినారా మీ అమ్మ కకృతి ఉంటుందిరా అంటే ఏమో అన్నారు. ఇదే మరి ఏంద్రా బాగా కక్కుర్తి అంటారు నాకు అర్థం కాదు. వాడు ఏం మందు పోసిండ్రా? పెచ్చకుండా మందు ఇప్పుడు కాస్ట్లీ మందు తెచ్చినట్టు. చికెన్ ఏందో చికెన్ ముక్కలు ఇలా జీడిపప్పు ఏదిరా ఒక ముక్క పోసి ఒక పెరుగు వేసి దావతో ఏదిరా నాకు ఇజ్జత్ తీసినట్టు నేను కక్కుతుంటాను. నీ అమ్మ నీ పోతపో ఎందుకు బాధపడతానమ్మన్నా? నేను అన్ని లేనా అనే ఒక్క రెండు తాగు, ఇంకోటి తెప్పిస్తా 3 తాగు. నువ్వు ఉన్నాగా నీకు నాకు తెలుసురా తమ్మి, నేనంటే నీకు మస్తు పానం రా. నాకు తెలుసురా. హ్యాపీ బర్త్డే రా తమ్మి. ఐ లవ్ యూ. అబ్బా ఏంద్రా ఉప్పు ఉప్పు ఉంది. తాను చేయక 2 రోజులు అయితే ఆంజనేయ బర్త్డే రోజు కూడా తాను చేయవారా స్వామి. ఎత్తరా నువ్వు ఈ పార్టీ కూడా తారా చెప్తారా? అరే సాయిగా వచ్చే నెల నీ పుట్టినరోజు ఉంది, నువ్వు మాత్రం గిట్ట దావత్ చేద్దరా? ఏదిరా మొక్కేదిరా? అబ్బా మొక్కలేదు, అబ్బా దావత్ అనిపించలే. నీ అబ్బా ఇంటికాడ నీ పిల్లలు లేదు ఏం లేదు, ఊరిపోయింది. నీ అబ్బా తిన్నామంటే దావత్, నీ అబ్బా దావత్. వచ్చే నెల మాత్రం నువ్వు దావత్ ఎట్టిస్తావు నాకు తెలియదు రా భయ్. నీ అబ్బా మొక్కలన్నీ అయిపోయినాయి. ఈడో ఫోన్ చేస్తాడు. హలో చెప్పురా. మందా మరో లడ్డు కావాలా? వస్తానా. మీరు లేట్గా తాగుతారు, మీతోటి కాదు. సావన్ గారు పిలిచిండు మందు. నాకు మందు ఉంది, అక్కడ ముక్కలు ఉన్నాయి. నాకు వచ్చే పెగ్గులు నేను పోసుకొని ముందే తాగిపోతా. మీ ఇష్టం ఇక. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన నువ్వు చికెన్ ఆట పిక్స్ ఆట ఇంకా 3 బాటిల్ లేపుర్రా. ఏమైంది గట్ల చూస్తాడు? సచ్చినోడా, నీకు ఇంతైనా బుద్ధుందా? నిన్న మన పెళ్లి రోజు పెట్టుకొని సాయి వాడికి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి తీట దాకా తాగుతావా? నువ్వు తాగుడు కోసం నీ పెళ్ళం ఇంట్లో లేదని అబద్ధం చెప్తావా? పీకల దాకా తాగింది కాక సోయ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ నా ఇజ్జత్ ఇస్తావా? నీ సంగతి ఎక్కడ పడితే అక్కడ పడితే వాళ్ళు ఇంకోసారి ఇట్లా తాగినామనుకో చూసిరా, ఇది సీప్రట. 3 ఏళ్ల నుండి దీంతోనే ఊడుతున్నా. ఊడిసి నా నడుము పోతుంది. కొత్త చీపురు కొనమంటే పైసలు ఉడతాయి అంటాడు.
పోనీ మాదేమన్నా పేద కుటుంబమా అంటే అది కాదు. ఇంట్లో బొచ్చెడు పైసలు ఉన్నాయి. ఒక్క చీపురు కొంటే ఏమవుతుంది? దీంతో ఓసున్న వల్ల కాదు. మా ఆయన్ని పిలుస్తా. ఏమండి ఏమండి ఏందే పొద్దు పొద్దున్నే కుర్తి పెట్టని బర్రె లెక్క బోర్ మొత్తుకుంటాను. ఇదేందో తెలుసా? ఏంటి చీపురు? ఇది తెలియకుండానే ఇన్నేళ్ళు ఉడతానవా? ఇన్నేళ్ల కింద మీరు కొన్నప్పుడు ఇది చీపురే. ఇప్పుడు ఈ చీపురు చితికిపోయి చిన్నదైంది. అయినా మొత్తం అరగలేదు కదే. ఏం కాదు, ఇంకో 3 నెలలు వస్తుంది ఊడు. ఇంట్లో అన్ని పైసలు పెట్టుకున్నాం, ఒక్క చీపురు కొంటే ఏమైతుంది? ఇంత పిసినాడతనమా? నాది పిసినాడతనం కాదే, తెలివైన తనం. నేను పైసలు వృధా చేస్తలేను, కూడబెడతానా. అయితేమే గాని ఇవాళ మీ పుట్టినరోజు గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? రాత్రి 12 గంటలకు నువ్వే కదా విషయం చెప్పింది. సాయంత్రం కేక్ కట్ చేద్దాం, మీ దోస్తులం బిలు, సరేనా? సరే తీ. వాళ్ళ దగ్గర కూడా నీ పిసినాడు లెక్కలు చేయకు, అర్థమైతుందా? అర్థమైంది. సరే నేను డ్యూటీ తయారైతా. మహాలక్ష్మి నేను డ్యూటీ పెడతా. సరే కానీ సాయంత్రం తొందరగా. సరే. అరే ఇదేంది ఇట్లా కూడా జరుగుతుందా? ఏమైందిరా? ఏం జరిగింది? ఏం లేదురా, ఇది ఈ స్టేట్ పేపర్ కదా. వేరే స్టేట్ వాళ్ళ ముచ్చట్లు ఇలా రాస్తే వాళ్ళు ఏమన్నారా? వాళ్ళు కేసు పెట్టారా? అంటే నువ్వు అనేది ఏంది? కర్మార్ బస్సులా కర్మారోడే ఎక్కాలా? భూపాలపాలోడు ఎక్కితే తప్పేంది? నీ బర్రె పాలు నువ్వే విండుకోవాలి కానీ వేరేటోడు విండుకుంటే నువ్వు ఊకుంటావారా? ఇది కూడా గంతే. కోతికి చింపాంజీ సపోర్టారా? అరే నీలాంటి పందులే సమాధానం చెప్పగలేంది అని సపోర్ట్ ఇస్తే నీకేమవుతుందిరా? అరే నన్ను కుక్క అన్నా పర్లేదు కానీ పంది మాత్రం అనుకురా. పందిని పందనపోతే సింహం అంటారా? ఇక్కడనే ఉన్నారు కదా, సాయంత్రం బర్త్డే పార్టీకి రమ్మని చెప్తా. నమస్తే తమ్మి. ఏం సాయంత్రం ఏం చేస్తాను రా? ఏం లేదు, ఏం మాట్లాడుకుంటూ వస్తున్నావు? ఇలా నా బర్త్డే రా భయ్, సాయంత్రం ఇంటికి రాండి, దావత్ ఇస్తా. హ్యాపీ బర్త్డే బానన్నా. థ్యాంక్ యూ. అన్న వీడు బర్త్డే విషయం చెప్పిండు, నేను నిన్ను పార్టీ ఆడుతున్నా. మనకు పొద్దుకి అందరికి మందు పార్టీ కావాలి, ఇస్తున్నావా లేదా? ఇస్తారా భయ్? వాడు బాణం వేయిన పైసలు పెట్టాడు, గాడి దావత్ ఇస్తారా? అరే పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి వస్తుందిరా. పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుందిరా. ఆకలైనట్టు 5-6 సార్లు రాదు. మీరు పార్టీకైతే రండిరా, ఎంత తాగుతారో తాగుండ్రి. నాకైతే పెద్ద కేక్ బుక్ కావాలరా, చెప్తున్నా ముందే. నువ్వైతే రారా భయ్ సాయంత్రం ఇంటికి. సరే తిందు గాని. అరే వాడు మొన్న ఎండ దెబ్బ తాకితేనే కనీసం నిమ్మ సోడ కూడా తాగలేదు, అసలు తోడు మనకు దావత్ ఇస్తారా? అరే అన్ని రోజులు ఒక తీరు ఉంటాయారా? నిన్న వాన పడ్డది, ఇవాళ ఎండ కొడుతుంది. వాతావరణంలో మార్పులు ఉన్నట్టే మనుషులు కూడా మారుతారు కావచ్చు కదరా? అంతేరా, సాయంత్రం పార్టీకి అందరం పోదాం. జల్దీ రెడీ గారి, మీరు కొత్త బట్టలు వేసుకొని పెళ్లికి అన్నట్టుగా బిల్డప్ పేకుర్రి. సింపుల్గా పోయి మంచిగా పార్టీ వేసుకొని దుందాం తాగేద్దాం అంతే. సరే సరేరా. అరే ఉన్నావా లేవా? అరే బాబు బర్త్డే పార్టీకి వచ్చినాం, మందేదిరా భయ్. అరే ఆగరాదురా, కేక్ అయితే పోయని ఫస్ట్ మంది అంటే కేకా? ఈ మహారాజు కేక్ పెట్టే పైసలు బీరువలో దాచుకున్నాడు. కేక్ దేలే ఏం దేలే. బర్త్డే అంటివి కనీసంగా కేక్ అన్న తెచ్చుకోవారా? కేక్ లేకుంటే ఎట్లా చేసుకుంటావురా బర్త్డే? ఏంద్రు కేక్ ఉంటే బర్త్డే చేసుకుంటారా, లేదా చేసుకోరా? అవురా మరి కేక్ లేకుంటే బర్త్డే ఎట్లా చేసుకుంటా అనుకుంటున్నావు? కొంపదీసి కేక్ పీక పోసుకుంటావు ఏంది? కేక్ లేకుండా బర్త్డే చేసుకోవచ్చు. సప్పట్లో కొట్టి విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే మీ, హ్యాపీ బర్త్డే టు యు, థ్యాంక్ యూ. అరే మల్లేషు, మందు కావాలన్నావు కదరా, ఆ బిందెలో మందు పోసిన తాగు ఫుల్లు. అరే బాగా
ఏందిరా తాగేది నీళ్ళారా? నువ్వు బిందెలు లేకపోతే నేను తెల్లగాలనుకున్నా. అన్న పోతే మనుషులు ఉన్నాయి కదరా. బాగా పాటు ఉందిరా. చల్రా పాట అయిపోయింది కదా. అన్నమా అన్నమారా బాబు, నువ్వు బర్త్డే అంటే కేక్ కట్టేమంటే సప్పట్లు కొట్టిందిరా బాబు. కళ్ళు ఆపిమంటావు, నీళ్ళు ఆపించినావు. ఇక అన్నం తిని పోమంటావు, బియ్యం ముక్కుమంటావు. అవ్వా మంచిగానే పట్టుకున్నావా దోసాని. బాగా దొరికినా దోస్తురా. ఏంటండి బర్త్డే పార్టీ అంటే గిట్లనే ఉంటుందా? ఛీ, నీ పిసినార్తనం పాడుగాను. ఇట్లనే ఉంటదే. డబ్బులు సంపాదించడమే కాదు, దాచిపెట్టడం తెలవాలి. అది నాకు బాగా తెలుసు. దాచుకొని దయ్యాల పాలు చేసుకో. ఏమండి, ఇవాళ మా తమ్ముడు వస్తుండు, మార్కెట్ పోయి 1/2 కిలో చికెన్ తీసుకురాపండి. ఏంది, నేను నా బర్త్డేకి రాలేదు కానీ బర్త్డే తెల్లారి ఇవాళ వస్తాడా? నిన్న వచ్చిన మీ దోస్తులకి బాగానే పెట్టినావు. ఇక మా తమ్ముడు వస్తాడు, మా తమ్ముడికి పెడతావు. పోయి మార్కెట్ పోయి చికెన్ తీసుకురాపో. ఎంత ఏకమంత సత్తనా? మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఇవ్వవే నువ్వు తెమ్మనే చికెన్. మంచిగా మసాలా వేసి వండు, నేను బయట దాకా పోయిస్తా. ఏంది, నేను 1/2 కిలో చికెన్ తెమ్మంటే నువ్వు గింతే తెచ్చినావు? నేను షాప్ కాడికి పోయిన్నే. 1/2 కిలో అరెంత అన్న, 1/2 కిలో అన్నాడు. కొట్టుమన్నా కొట్టించిండు, తీసుకొచ్చిన వండు. పీసికం పాడుగాను. అయ్యో చికెన్ కింద పోద్దే. నేను వచ్చే వరకు చికెన్ మంచిగా మసాలా వేసి వండు, సరేనా? వాసన గుమగుమలాడాలి. అయితే కంఫర్ట్ కల్పనా? కాదే, ఎండ్రిని కలుపు. ఎండ్రిని కలిపి మీ తమ్ముడికి పెట్టు. నువ్వు తినవా మరి? ఎందుకు తినా? మా తింటా. ముందు వాడికి పెట్టినాక వాడు బతుకుంటే నేను తింటా. నేను పోతానా? అక్క నేను వచ్చేసా నీ ముద్ర తమ్ముడిని. తమ్ముడురా, ఎన్ని రోజులు అయిందా నిన్ను చూసి. అక్క ఏం కూరండివే? ఈ వాసనతో ఇల్లు మొత్తం రెండిపోయింది. అయ్యో, రేపు ఇల్లు కడుగుతారా? రేపటి నుంచి రాదు ఈ వాసన. అయ్యో అక్క, నేను చెప్పేది ఇల్లు వాసన గురించి కాదే, నీ కూర వాసనతో. నువ్వు అన్న కూర వాసనతో ఇల్లు మొత్తం రెండిపోయింది. నువ్వు వస్తున్నావని చికెన్ తిండ్రా. దా తిందుపా. చాలక్క, కొంచెమే పెట్టు. ఏంట్రా డైటింగ్ చేస్తున్నావా? గింతే తింటున్నావు? డైటింగ్ లేదు, ఏం లేదు. కొంచెం కొంచెం వేసుకొని ఎక్కువసార్లు తింటున్నా అంతే. చాలు చాలు. మంచిగా ఉందాక. అరే ఇక్కడ నుంచి వారా. ఎందుకురా? చెప్పేంత టైం లేదు నాడు. అరే మొన్న మా ఇంటికి సింహమాత్రాన్ని నేను భయపడలేదు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎవరు నువ్వు భయపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అరే ఆ బానుగాడు వస్తుండ్రాడు అత్తే తలగా తింటాడు ఇప్పుడు. ఇక బానుగాడారా? మన సంగతి చెప్తా అట్లా. అరే అరే బానుగా ఇదారా. ఏందిరా? అరే బానుగా, మొన్న బర్త్డేకి అయితే పార్టీ ఇస్తాను ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా పార్టీ ఇస్తున్నావు ఇస్తలేవురా? పార్టీ అంటే ముందు సభ్యత్వం తీసుకోవాలరా. అరే మేము అడిగింది రాజకీయ పార్టీ సభ్యత్వం కాదురా, దావత్ పార్టీ. అరే ఇప్పుడు నాకు పని ఉందిరా, మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు చూద్దాం. పో నువ్వు పార్టీ ఇవ్వాలంటే ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు ప్రతివాదులు కావాల్సిందేరా. అరే బానుగా, ఇంత పిసినాతనం పనికిరాదురా. మేము ఆశపడ్డలకు మాకు పార్టీ అకుంటే నీకు పాపం తగ్గుతారా నీకు? అవునరా, మా చుట్టాల వరకు పాపం గట్లే తగిలింది, తర్వాత నీకే తగులుతుంది పాపం. నిజంగా పాపం తగులుతుంది అంటావారా? మరి లేకుంటే? అయినా నాకెప్పుడు తలగాలే. ఒకవేళ పాపం తలిగేటట్టుంటే నాకు తాకకు, నేను స్నానం చేయలేదంట. నేను పోతానా? ఏరా బామర్ది, ఎప్పుడు వచ్చినావు? ఏ ఊకో బావా, నువ్వు లాస్ అవుతావా? నేను ఎప్పుడు వచ్చి చెప్పకపోతే తిన్నాక మాట్లాడుకుందాం. తినరా బామర్ది, తిను. నా సంపాదన అంతా దిల్ పసంద్ లేక తిను. ఇంకా 2 ముక్కలే మీ తమ్మునికి, మంచిగా తింటాడు. ఆయన అట్లే మాట్లాడతాడు కానీ నువ్వేం పట్టించుకోకు. ఇంకో 2 ముక్కలు అయినరా. తిన్నాకేదు. ఎందుకు తినడే? మా తింటాడు. వండి పెట్టడానికి నువ్వు ఉన్నావు, తెచ్చి పెట్టడానికి నేనున్నా. అబ్బా, నీకెప్పుడు మా తమ్ముని మీదే. నీ ఆస్తి ఏదో వాడు ఒక్కసారి తిన్నట్టు.
ఒక్కసారి ఎందుకు తింటాడే? ఉన్నదంతా మెల్లమెల్లగా తింటాడు. అక్క బావ ఇన్ని మాట అన్నాక సిగ్గున్నోడ పడి తినాడే. నువ్వు తింటావురా, నీకు ఎట్లా సిగ్గు లేదు కదా, అందుకే తింటున్నా బావా. మహాలక్ష్మి నాకు కూడా ఆకలి అవుతుంది, చికెన్ కూరతో అన్నం పెట్టు. అట్టనవే తింటావా? వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకుంటేమోను, కూర ఉండేదాన్ని కదా. అగ్గో అదేంటే పొద్దున్నే చికెన్ తెచ్చినా కదా. మా తెచ్చినవి మా దండి కూర. నువ్వు తెచ్చిన పావు కిలో కూరకి 10 ముక్కలు వచ్చినాయి. ఆ 10 ముక్కలు కాస్త అండేసరికి పావు కిలో కూర అర్ధ పావు అయింది. ఓరి దుర్మార్గుడా, కూర మొత్తం తిన్నావారా? అది కడుపాకయ్యా. తింటే ఏమైతుంది? నువ్వు ఎప్పటికి ఇంట్లోనే ఉంటావు, వాడు ఎప్పుడో 2 రోజులకోసారి వస్తాడు. తినొద్దా? ఇంట్లో కారం ఉంది, వేసుకురాను, తింటావా? తోడబుట్టిన తమ్ముడికేమో కోడి కూర, కట్టుకునే మొగుడికేమో కారమానే. అయితే ఏమైంది? కూర అయిపోయింది, ఇంట్లో కారం ఉన్నది. కారంతో తింటావా, కడుపు మార్చుకుంటావా, నీ ఇష్టం. అయినా గింత పిసినార్థనం ఏంది బావా? 1 కిలో కోడి ఇసుకతే ఏమవుతుంది? తెత్తరా తెత్తా, ఎందుకు తేను? నేను తెచ్చి పెడితే నువ్వు తిని పెడతావు, తెచ్చడానికి నాకే పీడి. ఛీ, ఇంత పిసినారు బావని ఎక్కడ అక్క కొంచెం చూపే. తినరా తిను, కోడి కూరను పకోడి లెక్క తిను. ఏంది ఇప్పుడు? నువ్వు తింటావా తినవా? కూర తక్కువ తెచ్చింది కాక మా తమ్ముడిని అంటున్నావా? నాకేమదు, మొత్తం ఉన్నదంతా మీ తమ్ముడికే పెట్టు. అక్క 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 బావా, అక్క సోదా పడిపోయింది. అక్క 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 లేవక్క. లక్ష్మి అక్క లక్ష్మి ఏమైంది? అక్క లక్ష్మి అక్క అక్క లేవక్క. హలో అంబులెన్స్. బావా, ఇన్ని రోజులు నువ్వు పిసినారుడు అనుకున్నా, కానీ అక్క కోసం ఈ పైసలు దాచిపెట్టినా అనుకోలే బావా. అయినా ఇంత పెద్ద వ్యాధి పెట్టుకొని ఒక్క ముచ్చ కూడా చెప్పలేదు బావా. అదే మంచిని చెప్పచ్చురా, కానీ చెడును పంచొద్దు. అందుకే మీకు చెప్పలేదు. ఈ విషయం చెప్తే మీరు ఇంకా బాధపడతారని చెప్పలేదురా. సరే, మీ అక్కని చూద్దాం పద. సరే పా బావా. అక్క అక్క లక్ష్మి లేవక్క. ఎట్లుందిరా? ఎట్లుందిరా? పిసినర్తను అని రోజు ప్రాణం పోయేలాగా మొత్తుకున్నా, కానీ ఆ పిసినర్తనంతో దాచిన డబ్బులు నా ప్రాణం కాపాడతామని అస్సలు అనుకోలేదు. కొంతమంది ఏ అవసరం ఉన్నా డబ్బును పిసినారితనంతో వాడకుండా దాచుకుంటారు. దానివల్ల ఏ లాభం లేదే. డబ్బున్నది అవసరానికి వాడుకోవటానికే. మనం ఎంత డబ్బు దాచుకున్నా ఆనందం లేకపోతే దాచుకున్న డబ్బుకు విలువ లేదు. డబ్బు దాచుకోవాలే కానీ అవసరానికి మించి దాచుకోకూడదు. అయినా డబ్బు లేకపోతే ఈ లోకంలో ఎవరికి విలువ లేదే.